రాత్రి ఆలోచనలతో గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే రమ్య షాప్కెళ్ళింది. అక్కడ ఆర్డర్లన్నీ సర్దుతున్న సమయంలో ఆమె తల్లి లక్ష్మి అక్కడికొచ్చింది. అమ్మా, ఎలా ఉన్నావు? తల్లిని చూడగానే రమ్య ఆశ్చర్యపోయింది. అమ్మా, ఎప్పుడొచ్చా ఊరికి? చెప్పపెట్టకుండా వచ్చేసావు. నాన్నెక్కడా? నాన్న రాలేదా? అమ్మా, చాలా ముఖ్యమైన పని మీదొచ్చాం. అదేంటో ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. అప్పటిదాకా నేనుండలేనమ్మా, నువ్వు చెప్పు, విషయమేంటి? ఏం లేదమ్మా, మీ అక్క ఫోన్ చేసింది. వాళ్ళ అత్తగారు పొలం అమ్ముతానని అంటున్నారంటగా, మంచి రేట్లున్నాయని చెప్పింది. అందుకే మీ అక్క ఫోన్ చేసి నాకేం చెప్పిందంటే, ఎవరో బయట వాళ్లకు అమ్మటం ఎందుకు, ఆ పొలాన్ని మనమే కొని నీకు బహుమతిగా ఇవ్వమని చెప్పింది. పెళ్ళప్పుడు నీకేమివ్వలేదు కదా. అప్పట్లో మన దగ్గర డబ్బు లేదు, కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. మనం కూడా బాగా సంపాదించుకున్నాం. మీ అక్కకి మొదట పెళ్లి చేస్తే అలా జరిగిపోయింది. కాని దేవుడి దయ వల్ల మళ్ళీ మీ అత్త మంచి సంబంధం తీసుకొచ్చింది. ఇప్పుడు తను చాలా సంతోషంగా పెద్దింటి కోడలైంది. అందుకే నీ గురించి ఆలోచించి ఇదంతా చెయ్యమంది. ఆ మాట వినగానే రమ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. తన మనసులోని బాధ మొత్తం బయటపెట్టింది. అమ్మా, అక్క ఎంత మంచిదమ్మా, కాని నేను నిన్న రాత్రి నుండి ఎంత దిగులు పడ్డానో తెలుసా అని రాత్రి అరవింద్ అన్న మాటలు, తను పడ్డ అవమానం అంతా తల్లికి చెప్పింది. ఎందుకమ్మా మీ అక్క గురించి అలా తప్పుగా ఆలోచిస్తావు? తనొక కొవ్వొత్తి లాంటిది. తను కరిగిపోతూ ఎదుటి వాళ్ల జీవితంలో వెలుగు నింపాలని చూస్తుంది. అలాంటి మీ అక్క గురించి ఇంకెప్పుడు కూడా తప్పుగా ఆలోచించకు. కొంత సమయం తర్వాత రమ్య తండ్రి అంజయ్య పొలం పత్రాలు తీసుకుని అక్కడికొచ్చాడు. వాటిని చూసి రమ్య ఆశ్చర్యపోయింది. నాన్నా, మొత్తం నా పేరు మీదే రాసేశావా? అలా ఎందుకు చేశావు నాన్నా? అక్క పేరు మీద కూడా రాసివ్వచ్చు కదా. ఇద్దరికీ 2.5 ఎకరాల చొప్పున ఇవ్వచ్చు కదా. లేదా అక్కకి 3, నాకు 2 ఇచ్చినా పర్లేదు. అయ్యో, మీ అక్క చెల్లెళ్ల మధ్య మేము నలిగిపోతున్నామమ్మా. తానేమో మొత్తం నీకే అంటుంది, నువ్వేమో ఇప్పుడు ఇద్దరికీ అంటున్నావు. మీరేం చేసుకుంటారో నాకు తెలీదు గాని ఇదిగో ఈ పత్రాలు తీసుకోండి, మేం బయలుదేరుతున్నాం. నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. ఈసారొచ్చినప్పుడు తిరిగ్గా మాట్లాడుకోవచ్చులేమ్మా. నీకు బహుమతిగా ఇవ్వాల్సింది ఇచ్చేశాం. దీన్ని కట్నం కింద అనుకుంటారో లేక మరేదైనా అనుకుంటారో మీ ఇష్టం. మేమైతే వెళ్తున్నాం. సరే నాన్నా, వెళ్లేటప్పుడు మన పచ్చడి సీసాలు పట్టుకెళ్ళండి, చాలా రుచికరంగా ఉంటాయి. మాకెందుకు తెలీదమ్మా, మీ నాన్న బజారుకెళ్ళి మీ పచ్చళ్ళే కొనుక్కొస్తాడు. అవసరమేముంది నాన్నా, నీకెన్ని కావాలో చెప్తే నేను పంపిస్తానుగా. ఎందుకు వృధాగా డబ్బు పెట్టుకుంటున్నారు? నేనలా కొనకపోతే మీకు లాభాలెలా వస్తాయి చెప్పు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అంతగా అవసరం ఉంటే నేనప్పుడు ఖచ్చితంగా అడుగుతానులే అని చెప్పి వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళెళ్ళిన చాలాసేపటికి రవళి అక్కడికొచ్చింది. ఏంటో మా చెల్లెలు ముఖం వెలిగిపోతుంది. నాన్నగారిచ్చిన బహుమతి చూసే కదా. అక్క, ఎందుకు నా పేరు మీద 5 ఎకరాలు మొత్తం రాయించావు? దాంట్లో తప్పేముంది? నా మనసుకి ఏదనిపిస్తే అది చేస్తాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి, నీ దగ్గర పొలముంది. నువ్వమ్మి డబ్బు తీసుకొస్తావో లేక నా దగ్గరున్న డబ్బుతోనే మన బిజినెస్ డెవలప్ చేద్దామో చెప్పు, అలాగే చేద్దాం. లేదక్క, నేనొక ఎకరం పొలం అమ్మైనా సరే డబ్బు తీసుకుని నీకిస్తాను. ఇద్దరం సమానంగా డబ్బు పెట్టి బిజినెస్ ముందుకు తీసుకెళ్దాం. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే ఏదో ఒక రోజు గొడవలు ఖచ్చితంగా అవుతాయి. అలా గొడవలు జరిగి మనం విడిపోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఒసై పిచ్చిదానా, నేనలా ఎందుకు చేస్తానే? నేను సరదాగా అన్నాను. నా దగ్గరున్న డబ్బుతోనే బిజినెస్ డెవలప్ చేస్తాను. నాన్నగారిచ్చిన పొలాన్ని నువ్వు జాగ్రత్తగా దాచుకుంటే చాలు. ఇక్కడ నాది నీది అంటూ ఏదీ లేదు, అంతా మనదే. అదొక్కటి గుర్తుపెట్టుకో చాలు. మీ అక్కకి ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు. నాకంటే కూడా నా కుటుంబం బాగుండాలని కోరుకునేదాన్ని నేను. అలాంటి నన్ను నువ్వు తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అర్థమైందా? రమ్య ఏడుస్తూ రాత్రి అరవింద్ మాటలు విని తను పడ్డ అనుమానాన్ని అంతా అక్కకి చెప్పి క్షమాపణ అడిగింది. ఇంకెప్పుడూ అలా ఆలోచించకు, నన్ను మాత్రం తప్పు పట్టకు, అలాగే నా మనసు గాయపరచకు, అర్థమైందా? సరే అక్క, ఇక మీదటెప్పుడూ ఇలా జరగదు అని అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. డబ్బు కంటే అనురాగమే గొప్పదని రమ్యకర్థమైంది. కొంత సమయం తరువాత ఆ డబ్బుతో వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలని
ఇద్దరూ సీరియస్గా చర్చించుకోవటం మొదలెట్టారు. అక్క, నాకొక ఆలోచన వచ్చింది. మనం ఇలాంటిదే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం. ఒక బ్రాంచ్ నువ్వు చూసుకుంటే మరొకటి నేను చూసుకుంటాను. అప్పుడు మనం ఇంకా ఎక్కువ మంది కస్టమర్లని అట్రాక్ట్ చేయొచ్చు కదా. చాలా బాగుంది రమ్య నీ ఐడియా. మనం వెంటనే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం. ఏదైనా మంచి మెయిన్ సెంటర్లో షాప్ దొరికితే ఇంకా బాగుంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మనం బయటికెళ్ళి ఊరంతా తిరిగి చూద్దాం. అత్తయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. ఆమె షాప్ చూసుకుంటూ ఉంటుంది కదా, మనం వెళ్ళి కొత్త షాప్ సంగతి చూడొచ్చు. రవళి వెంటనే తన భర్త శంకర్కి ఫోన్ చేసింది. ఏవండి, కొంచెం మా అత్తగారిని షాప్ దగ్గరికి రమ్మని చెప్పరా? మేమొక పని మీద బయటికెళ్తున్నాం. శంకర్ సరేనని ఫోన్ కట్ చేసి శాంతమ్మ దగ్గరికెళ్ళాడు. పిన్ని, రవళి నిన్ను షాప్ దగ్గరికి రమ్మంది. నిన్నక్కడ దింపమంటావా? మరేం పర్వాలేదు బాబు, నీకు చాలా పనుంటుంది కదా, ఇక్కడే కదా, నేను వెళ్ళొస్తానులే. శాంతమ్మ షాప్ దగ్గరికెళ్లిన వెంటనే రవళి మరియు రమ్య ఇద్దరూ షాప్ బాధ్యతలు ఆమెకు అప్పజెప్పి కొత్త బ్రాంచ్ కోసం మంచి ప్లేస్ వెతకడానికి బయలుదేరారు. సాయంత్రం దాకా ఊరంతా తిరిగి ఒక మంచి మెయిన్ సెంటర్లో షాప్ కోసం ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రమ్య ఇంటికెళ్లిన తరువాత అరవింద్కి జరిగిందంతా చెప్పింది. చూసావా రమ్య, నేనేమో సరదాగా ఏడిపించడం కోసం అలా మాట్లాడితే నువ్వేమో సీరియస్గా తీసుకొని మీ అక్కని తప్పుపట్టావు. అవును, నిజమే అరవింద్. జరిగిందేదో జరిగిపోయింది గాని మా అక్క భలేగా రెస్పాండ్ అయింది. నన్నసలు తప్పు పట్టకుండా చాలా గొప్పగా అర్థం చేసుకుంది. ఇక మా సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ అయితే బిజినెస్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ రమ్య. అరవింద్ చెప్పిన విష్కి రమ్య సంతోషంగా నవ్వింది. ఇక రోజులు గడుస్తుండగా వాళ్ళు అనుకున్నట్టుగానే సెకండ్ షాప్ని కూడా ఓపెన్ చేశారు. అనుకున్నట్టుగానే రెండో షాప్ కూడా విజయవంతంగా సాగుతుంది. రవళి, రమ్య ఇద్దరూ వ్యాపారంలో బిజీ అయిపోయారు. ఇలా ఉండగా ఒకరోజు అరవింద్ తల్లిదండ్రులు సుమతి, గోవిందయ్య వాళ్ళింటికొచ్చారు. గోవిందయ్య చుట్టూ చూసి, ఏదిరా నీ పెళ్ళాం, కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళింది? నాన్న, మీకు తెలీదు కదా, వాళ్ళు రెండో షాప్ కూడా పెట్టారు. పచ్చళ్ళ వ్యాపారం ఇప్పుడు బాగా సాగుతుంది. అందుకే తనకి అక్కడ పనితోనే సరిపోతుంది. వ్యాపారం వ్యాపారం అంటూ ఎప్పుడు దాని చుట్టే తిరుగుతుంటే మరి నిన్నెవరు చూసుకుంటారు అరవిందు? నాకేంటమ్మా, నేను బానే ఉన్నాను కదా. తను నాకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడే షాప్ దగ్గరికి వెళ్తుంది. మీ సంగతి బానే ఉంది, కానీ ఇప్పుడు మేమొచ్చాంగా, మా ఆరోగ్యాలు బాగోలేవని కోడలుంది కదా అని నమ్ముకొనొచ్చాం. ఇప్పుడు మమ్మల్ని చూసుకునే వాళ్ళెవరూ లేరన్నమాట. మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా, ఎందుకలా కంగారు పడిపోతారు? ఒరేయ్, నువ్వొక చేతగాని వాడిలా మాట్లాడుతున్నావు. రేపొద్దున పిల్ల బాగా డబ్బు సంపాదించి నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నానని నీ నెత్తి మీద కూర్చుంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తన ఇంటి పట్టునే ఉండి నిన్ను చూసుకునేలా ఏర్పాటు చేసుకో, లేకపోతే పెళ్ళాం చేతిలో నువ్వు వాడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ మాటలు విన్న అరవింద్ మనసు కాస్త బాధపడింది. అయినా ఏమనకుండా తల్లిదండ్రులకి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. వాళ్ళు భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. రాత్రి ఆలస్యంగా రమ్య ఇంటికొచ్చింది. రమ్య, ఉదయం నుండి నీకెన్నిసార్లు ఫోన్ చేశాను. అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళకు ఆరోగ్యం సరిగా లేదట. వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తావా, లేక నువ్వే ఇంట్లో ఉంటావా? అలాగేనండి, కొన్ని రోజులు ఆ బిజినెస్ బాధ్యత అక్కకప్పచెప్తాను. నేనే ఇంట్లో ఉండి అత్తయ్యని మావయ్యని చూసుకుంటాను. అరవింద్ ఆ మాటకి చాలా సంతోషించాడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రమ్య. కొన్ని రోజులు ఆ వ్యాపారం పక్కన పెట్టి అమ్మ నాన్నల్ని బాగా చూసుకో. అత్తయ్య మావయ్యల బాధ్యత నాది, మీరేం కంగారు పడకండి. మరుసటి రోజు ఉదయం రమ్య కాఫీ తీసుకుని అత్తగారి గదికెళ్ళింది. ఏమ్మా రమ్య, రాత్రి ఇంటికొచ్చేసరికి ఎన్ని గంటలైంది? అలా రాత్రిపూట నీ ఇష్టం వచ్చినట్టు ఆలస్యంగా వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఆడపిల్లకి పద్ధతి ఉండాలిగా. రమ్య ఏం మాట్లాడకుండా కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. అది చూసి గోవిందయ్య మరింత రెచ్చిపోయాడు. చూసావా సుమతి, ఎంత పొగరో! పెద్దవాళ్ళం మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. దీని పొగరనిచ్చడానికే కదా నేనొచ్చింది. దీని పని ఈ రోజు నుండే మొదలెడతాను. ఏం చేస్తానో చూడండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
అత్తగారు రమ్యని ఏం చేస్తారనేది తర్వాయి భాగంలో చూద్దాం.